మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇందూరు జిల్లా సభ్యత్వ సమూహ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా రథసారథి సోదరుడు దినేష్ కులాచారి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు పెద్దలు కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులు, మనందరికీ కూడా ఆదర్శం భారతీయ జనతా పార్టీలో భూపత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ఫ్లోర్ లీడర్ శ్రీమతి శ్రవంత్ రెడ్డి గారికి, శివరాజ్ గారికి, మరియు కొత్త లింగారెడ్డి గారికి, కొత్తగ లక్ష్మణ్ గారికి, జ్ఞానం రాజు గారికి, వేదిక మీద ఉన్న జిల్లాలో వివిధ మండలాల నుంచి వచ్చిన మండల అధ్యక్షులకు, పదాధికారులకు, మరియు ఇంటెలెక్చువల్స్కు, డాక్టర్లకు, ఇంజనీర్లకు, ఈ సమూహ కార్యక్రమంలో విచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి న్యూ మెంబర్షిప్ డ్రైవ్. చాలా మంది అడుగుతుంటారు, అన్నా నేను మెంబర్ చేసుకున్న తర్వాత 3 years రెన్యువల్ ఉంటుంది. ఈరోజు ప్రపంచంలోనూ అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో భారతీయ జనతా పార్టీలో మనం ఉండడం అనేది నిజంగా మనం ఏ పూర్వజన్మ సుకృతమో, ఏ పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటానో ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఉన్నాం. ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది మనందరికీ తెలుసు. సనాతన ధర్మాన్ని కాపాడుతూ నిజమైన సెక్యులర్ పార్టీ అలా దేశంలో ఏదంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ముందు దేశం, తర్వాత పార్టీ, ఆ తర్వాతనే మన కుటుంబం. ఏ రాజకీయ పార్టీ, వందలాది రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ అన్ని కూడా స్వార్థపరం. వాళ్ళ కుటుంబం, మనకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ దేశంలో ఏదైనా కానివ్వండి, కేవలం ప్రజల కోసమే దేశ అభివృద్ధికి పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక మంది పెద్దలు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయులు కానీ వారి జీవితాలను త్యాగం చేసి ఈరోజు లాల్ కృష్ణ అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు జన్సన్ తోటి ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ ఈరోజు 2 సీట్లున్న పార్లమెంట్ లో ఈరోజు 3వసారి అధికారం చేయించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. వారి అడుగుజాడల్లో నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశం గడ్డ, కాషాని గడ్డ, భారతీయ జనతా పార్టీ గడ్డ. తప్పకుండా 50,000 ఓట్ల పైన మేము 70,000 ఓట్లు సాధించుకున్నాం. 50,000 మెంబర్షిప్ పైన మేము చేస్తామని మీ అందరికీ కలుపుకొని ఒక విశ్వాసంతో నేను మాటించిన తప్పకుండా నిజామాబాద్ జిల్లాకి ఏదైతే టార్గెట్ ఇచ్చిందో 2 లక్షలు సునాయాసంగా మనము సాధించుకున్నాలని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మనం పోవడమే ఆలస్యం. ఇలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ వచ్చినంటే తప్పకుండా ఇంట్లో చిక్కుకోమంటారు, ఒక గ్లాస్ నీళ్ళు అందిస్తారు. ఇలా భారతీయ జనతా పార్టీకి ఉన్న గౌరవం అది. కనుక ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాసంతో ప్రారంభించిన ఆయన 10 సంవత్సరాల పరిపాలన భవిష్యత్తులో 2047 వరకు ప్రపంచంలో విశ్వగురు స్థానానికి ఆయన ప్రయత్నం చేస్తుంటూ ఈరోజు వికసిత్ భారత్, ప్రపంచంలో అనేక దేశాలు అభివృద్ధి భావంతో ఈరోజు అన్ని దేశాలు అంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 2028లో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధిస్తాం తప్పకుండా 2028లో. ఈ అవకాశం ఏదైతే మెంబర్షిప్ ఉందో దీని ద్వారా మనము మెంబర్షిప్ డ్రైవ్ ని ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ చేసుకుంటే స్థానిక ఎన్నికలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా మనం సాధించుకుంటే తెలంగాణ విమోచన దినం, మన ప్రియతమ నాయకుడు జన్మదినం నరేంద్ర మోడీ గారిది. ఆ రోజు వరకు ప్రతి బూత్ లో 100 మెంబర్. ఆ తర్వాత మీ రిఫరల్ ద్వారా, మీరైతే చేసుకుంటారో రిఫరల్ ద్వారా కూడా ఎక్కడ ఎలక్షన్ అయినా కానీ భారతీయ జనతా పార్టీ నెగ్గుతా ఉంది.
తప్పకుండా ఈ మెంబర్షిప్ డ్రైవ్ని మనమందరం కూడా చాలా సీరియస్గా తీసుకున్నాలని, వికసిత్ భారత్తో పాటు తెలంగాణ వికసిత్ కోసం రాబోయే రోజుల్లో తెలంగాణ వికసించడానికి కూడా మనమందరం కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్ని, మెంబర్షిప్ సభ్యత్వాన్ని మనమందరం కూడా ఇచ్చిన టార్గెట్ ని మించి చేయాలని పెద్దలు చెప్పినట్లు తెలంగాణలోనే నిజామాబాద్ జిల్లా ఎప్పుడైనా కాషాయానికి అడ్డ, భారతీయ జనతా పార్టీకి అడ్డ ఈ మెంబర్షిప్ లో కూడా రికార్డ్ బ్రేక్ చేయాలని మీ అందరికి కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జిల్లా కమిటీకి పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి సుధా గారికి గట్టిగా చప్పట్లు వస్తాయి. ఎప్పుడు వచ్చినామో కాదు, బుల్లెట్ దిగిందా లేదా లేదా ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ గా ఎదుగుతూ నిరంతరం ఆయన ఏది మాట్లాడినా ఈ జాతి బాగుండాలి, ఈ దేశం బాగుండాలని చెప్పి ఒక సందేశంతో ముందుకెళ్తున్న మన ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు చేవెళ్ళ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఇంతవరకు మేము ఎక్కడ చర్చలలో కూర్చున్న హైదరాబాద్ లో ఏ ఒక్క చిన్న వ్యతిరేకత మాటరాని, అవినీతి మాటరాని ఒక ఏకైక నాయకుడు ఉన్నాడంటే ఈరోజు తెలంగాణలో మన కొండ విశ్వేశ్వర రెడ్డి గారు అన్నారు. ముఖ్యంగా మా నిజామాబాద్ జిల్లా భీష్మాచార్యుడు, ఆయన పుట్టిన గడ్డ మీద పుట్టడం మా అదృష్టంగా భావించే భూపతి రెడ్డి సార్ గారికి, మరియు మేము స్కూళ్ళల్లో ఉన్నప్పుడే ఈ కాషాయ జెండా పెట్టుకున్న ఆర్మూర్లో ఈ కాషాయ జెండాని భుజాల నిండా బరువుతో మోసిన లింగారెడ్డి అన్న గారికి, మరియు మన శివకుమార్ అన్న గారికి, పుప్పాల శివకుమార్ అన్న గారికి, మరియు చెప్తాను ఒక్కొక్కరికి చెప్తాను. అది పాపం ముందు నుంచి ఉన్నారు కదా, మనం కొత్తగా చిన్నది. రెండోది నా అన్న, నేను రాముడుగా భావించే నిజామాబాద్ జిల్లాలో ధన్పాల్ సూర్యనన్న గారికి, అన్నపాత్ర నుంచి ఒక లక్ష్మణుడుగా ఆ కాషాయ జెండాని ఒకవైపు నిజామాబాద్ లో తన, ఆర్మూర్లో నేను, ఒకవైపు దక్షిణ తెలంగాణ తన తీసుకెళ్తాడు, ఉత్తర తెలంగాణ రెండు తీసుకొచ్చి కాషాయ జెండా ఎగురేస్తాం తెలంగాణ అసెంబ్లీ. మరియు ముఖ్యంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ప్రతి కార్యకర్తలో నూతనోత్తేజం నింపుతున్న, మరియు రాబోయే అసెంబ్లీల సోదరుడు మనవలో చెప్పాను, అది మామూలు పిండం కాదు. ఓడినా ఏడవక వెరవక భయపడక ఒకే ఒక విజయం వైపు, లక్ష్యం వైపు దూసుకెళ్తూ 6 నెలలలోనే 22,000 ఓట్లని మెజార్టీని తగ్గించి మళ్ళీ భారతీయ జనతా పార్టీ 45 తీరు. మరి ముఖ్యంగా లక్ష్మీనారాయణ కావచ్చు, రాజు కావచ్చు, రాబోయే 33 రిజర్వేషన్ ఎప్పుడు అతను ఎదురు చూస్తున్న సమంతి సోదరి కావచ్చు, మిగతా ఎంతో కూర్చున్న నా సోదరుడు, మరి నా అనుంగ సోదరుడు వెంకటి గంగాధారు, శివ, చెల్లెలు, మిగతా అందరూ రంజాల గడిపిడిసి కావచ్చు, మిగతా అందరికీ ఈ సభకు వచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుతూ, నాకు సమయం కొద్దిగా ఉంది, మళ్ళీ ఇప్పుడు ఆదిలాబాద్ వెళ్ళాలి. నిన్ననే ఖమ్మం నుంచి వచ్చాను. ఈ ఖమ్మం తిరిగిన, ఖమ్మంకి వెళ్ళి కన్నీళ్లు తుడిచిన, ఆదిలాబాద్కి వెళ్ళి కొమరం భీం పుట్టిన నేల మీద మళ్ళా ధైర్యం నూడిపోసిన పోరాటం. మీకు సభ్యత్వ నమోదానికి కొందరికి ఒక్కుబడి కావచ్చు, కానీ నేను మాత్రం చెప్తున్నా, ఇది మీకు భరోసా కార్డు అవుతుంది, ఇది మీకు బతుకు కార్డు అవుతుంది, ఇది మీకు సెక్యూరిటీ కార్డు అవుతుంది. ఇది నా మాట నమ్మండి. భారతదేశంలో హిందువులకున్న ఒకే ఒక్క కవచం, ఒకే ఒక్క భరోసా,
అది భారతీయ జనతా పార్టీ మాత్రం. మీరు ఏడిస్తే మేము ఏడుస్తాం, మీరు బాధపడితే మేము బాధపడతాం. ఈ దేశంలో హిందువులు కాదు, ప్రపంచంలో ఏ హిందువు ఏడ్చినా మేము ఏడుస్తాం. ఏ నా కొడుకు ఏడాడు, ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో కూడా హిందువులకు కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా కడుపులో దాచుకునేది ఒకే ఒక పార్టీ, మన భారతీయ జనతా పార్టీ. మీకు దీంతో పాటు ఈరోజు సెప్టెంబర్ 15 వరకు వక్ఫ్ బోర్డు చట్టాల మీద సవరణల గురించి చాలా మంది అపోహలు చెప్తున్నారు ముస్లిం సోదరులకు. తప్పు. నిన్నగాక మొన్న ముస్లిం సోదరులే దాని మీద ఏడుస్తున్నారు. దానిలో జరిగిన మీరు తెలిసి ఇది ఒక ప్రమాదకరమైన అంశం కొంచెం ఉంది. మీరందరూ భారతీయ జనతా పార్టీ సైనికులు, సైన్యాధిపతులు. మీరు కాపాడుకోవాల్సింది జాతిని. బంగ్లాదేశ్ లో ఎట్లాంటి అల్లర్లు పొంచి ఉన్నాయో ఇక్కడ కూడా సిద్ధం తయారు చేసుకున్నారు. కత్తులు కావచ్చు, కటార్లు కావచ్చు, బాంబులు కావచ్చు. ఏదో ఒక సాకు కావాలి, ఏదో ఒక వంక కావాలి. కానీ మేము వక్ఫ్ బోర్డు చట్టాలకు వ్యతిరేకం కాదు. అన్యాయంగా లాక్కునే ఏదైతే భూములు ఉన్నదో కాదంటే మధ్యప్రదేశ్ జడ్జి గారు చెప్పారు, ఇంకా అది ఎందుకు మొత్తం వక్ఫ్ బోర్డు ఆస్తి భారతదేశాన్ని డిక్లేర్ చేయండి అని చెప్పారు. అంటే న్యాయమూర్తులే ముక్కులో వేరేసుకుంటున్న చట్టం ఈ దేశద్రోహ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అంత చట్టాలను తెచ్చిందంటే అంటే హిందూ జాతిని నిర్మూలించడానికి తయారుగా పెట్టబడ్డ ఆ పార్టీ. మీరు ముఖ్యంగా ఈరోజు ప్రతి పల్లెకి వెళ్ళండి. ఉదాహరణకు ఆరుమూరు మాకు సుమారు 82,000 ఓట్లు వచ్చినాయి మన పార్లమెంట్ ఎలక్షన్ లో. 82,000 ఓట్లు ఇష్టపడ్డాయి పువ్వు కొడుతుంది నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ మెంబర్షిప్ అనేది పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇద్దరు ఒకటి వేసుకున్నా 40,000 టార్గెట్ ఉంది. మా మామిడిపల్లి సంతోష్ లాంటి లీడర్స్, చాలా మంది లీడర్స్, మా ప్రవీణ్ కావచ్చు, లేకపోతే అందరు లీడర్లు అంతా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రోజు బూతుకు 200 అనే టార్గెట్. 200 మెంబర్షిప్ రీచ్ కావడం ఏం కొట్లాడుతావు వీరికి అంతే. ఫస్ట్ ఈ దేశాన్ని కాపాడేందుకు పుట్టిన వీరులుగా భావించండి మిమ్మల్ని. మీరు ఏదో చిన్న చిన్న పనులు పెట్టుకోకండి. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి, మన అర్ధన్ శాసన సభ్యులు పెద్దలు గౌరవనీయులు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, మన పార్టీ పెద్దలు లోక భూపత్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, బద్దం లింగారెడ్డి గారికి, పొద్దంకర లక్ష్మీనారాయణ గారికి, న్యాలం రాజు గారికి, శివరాజు గారికి, వేదిక ముందున్న పదాధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ నమస్కారం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మంచి పట్టు, మంచి బలమున్న స్థానం అంటే మన నిజామాబాద్ జిల్లా. మాతాకి గౌరవనీయులు సభాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే, మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గౌరవనీయులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, రాకేష్ రెడ్డి గారు ఇప్పుడే ఆదిలాబాద్ పోవాల్సి వచ్చింది. నిన్ననే కలిసిండ్రు, నేను రాలేనేమో అని అన్నారు. కానీ సంతోషం వారు వచ్చి మాట్లాడిపోయింది, సంతోషం. అట్లే పెద్దలు గౌరవనీయులు భూపత్ రెడ్డి గారు, బద్దం లింగారెడ్డి గారు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి గారు, శివ్ కుమార్ గారు, డిస్ట్రిక్ట్ మెంబర్షిప్ కన్వీనర్, జనరల్ సెక్రటరీ న్యాలం రాజు గారు, మరి ఇంకో జిల్లా జనరల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ గారు, ఇక్కడికి వచ్చిన వేదిక మీద ఉన్న నాయకులు, ఇక్కడికి వచ్చి సభకు వచ్చిన పెద్దలు, ఇక్కడికి వచ్చిన బీజేపీ నాయకులు, ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. మన భారతదేశంలో ఎన్నో పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. పొలిటికల్ పార్టీ అంటే ఓ పార్టీకి ఓ సిద్ధాంతం ఉండాలి. కమ్యూనిస్ట్ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నది, ఎన్నో టిఆర్ఎస్, బిఆర్ఎస్ ఉన్నది, తెలుగుదేశం ఉన్నది, ఎన్నో పార్టీలు ఉన్నాయి. మన బీజేపీ పార్టీ ఉంది.
పార్టీల సిద్ధాంతం ఏంటి? మన పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, ప్రతి కార్యకర్తకు తెలుసు. అదేంటంటే హిందుత్వ, అదేంటంటే జాతీయవాదం. అంటే ప్రధానమంత్రి మోడీ గారు అంటారు నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్, వ్యక్తులు లాస్ట్ అని. నేషన్ ఫస్ట్ అని ముందుకు పోతుంటే నిజంగానే పెద్ద పెద్ద దేశాలు భయపడుతున్నాయి భారతదేశం మనల్ని ఓవర్టేక్ చేయగలని. ఈరోజు ప్రతి కమిటీలలో, అంతర్జాతీయ కమిటీలలో, రేపు క్వాడ్ అనే అంతర్జాతీయ కమిటీ, అందులో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ మనం ఉన్నాం, అందులో ఉన్నాం. మనం యుక్రెయిన్, రష్యాలతోటి సంబంధం ఉన్నది. మనం బ్రిక్స్ అనే ఓ అంతర్జాతీయ కమిటీ, ఏది రష్యా ఉన్నాము, మనం ఉన్నాము, బ్రెజిల్, చైనా, వీళ్ళందరూ కలిసి ఒకటి ఉన్నాం. ఇది ఒకటైతే అటు అమెరికాకే ఒత్తిడి వస్తుంది, వాళ్ళ డాలర్ కూలిపోతుంది, వాళ్ళ ప్రాముఖ్యత పోతుంది. ప్రతి ఒక్కరికి తెలుసు మన భారతదేశంలో మళ్ళీ 1000 ఏళ్ల కింద ఉన్నట్టు మళ్ళీ నంబర్ 1 అవుతుంది ప్రతి దేశం.